నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ హాలియా మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ వైస్ చైర్మన్ పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. చైర్మన్ వెంపటి పార్వతమ్మ, వైస్ చైర్మన్ నల్గొండ సుధాకర్లపై 12 మంది కౌన్సిలర్లలో 10 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 15 రోజుల తర్వాత చైర్మన్ ఎన్నిక ఉంటుందని మిర్యాలగూడ ఆర్టీఓ చెన్నయ్య తెలిపారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీరారెడ్డి ఎక్స్ అఫీషియో హోదాలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్ పరిధిలోని నందికొండ, హాలియా మున్సిపాలిటీలు కాంగ్రెస్ హయాంలోకి వచ్చాయని వాటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించానన్నారు. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ ఫిబ్రవరి 9వ తేదీన కలెక్టర్ గారికి ఫామ్ 1 నోటీస్ అందజేయడం జరిగింది. దాని ప్రకారం 29 ఫిబ్రవరి ఉదయం 11:30 గంటలకు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ కలెక్టర్ గారు ఉత్తర్వులు వారందరికీ కూడా ఫామ్ 2 నోటీసులు జారీ చేయడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు ఉదయం 11:30 గంటలకు హాలియా మున్సిపాలిటీలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సమావేశం నిర్వహించడానికి అవసరమైనటువంటి కోరము 9 మంది సభ్యులు, మొత్తము 11 మంది సభ్యులు హాజరు కావడం జరిగింది. ఇందులో 10 మంది సభ్యులు ఈ యొక్క చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ మీద ప్రతిపాదించినటువంటి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులెత్తి తమ మద్దతును తెలియజేయడం జరిగింది. చైర్పర్సన్ మీద మరియు వైస్ చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా కలెక్టర్ గారు ఫామ్ 2 నోటీసులు కౌన్సిలర్ గారికి అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ అవిశ్వాస తీర్మానంలో మా కౌన్సిలర్లందరూ వారికి వ్యతిరేకంగా ఓటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా వారికి వ్యతిరేకంగా చేయడం జరిగింది. తదనుగుణంగా అవిశ్వాస తీర్మానం నెగ్గడం జరిగింది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇప్పుడు నందికొండ మున్సిపాలిటీతో పాటు హాలియా మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ హస్తగతం అయింది. రానున్న ఎన్నికల్లో అవి ఎంపీ ఎలక్షన్లు కానీ, సర్పంచ్ ఎలక్షన్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.